ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అనుదినము మీతో కలిసి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పంచుకునే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు ఇచ్చున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ దేవుని పొందుకుంటూ మీ కుటుంబాలు మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యం వినడం అనేటువంటిది గొప్ప ధన్యత. దేవుని వాక్యం వినడం వలన అనేక ఆశీర్వాదాలు మనకిస్తాడు దేవుడు. కనుక అలాంటి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు మీరందరూ కూడా వీక్షిస్తున్న విధానం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే సమస్తమైన కీడులకు మూలము ఏంటి అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం. సమస్తమైన కీడుకు మూలం ఏంటి? ఈ పదం వచ్చినప్పుడల్లా మనకి అందరికీ నోటెడ్ అయినటువంటి ఒక వచనం జ్ఞాపకం వస్తుంది. అదేంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 30వ వచనం. ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలము అంటాడు. నిజమేనండి, ధనాపేక్ష సకల విధమైన కీడులకు మూలమని వాక్యం తెలియజేస్తూ ఉంది. అది అక్షరాల నిజం. అలాగే ధనాపేక్ష అంటే ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే ధనంపై ఆశ కలిగి ఉండడం, లేక డబ్బు పిచ్చి పట్టడం, లేక ధనంపై వ్యామోహం, సంపాదించాలనేటువంటి అత్యాశ, లవర్ ఆఫ్ మనీ అంటారన్నమాట. అంటే డబ్బు ప్రియుడు. ఈ ధనాపేక్ష కలిగిన వారిని డబ్బు ప్రియులు అంటారు. వీరు ధనాన్ని సంపాదించుకోవడానికి వేటికైనా లేకపోతే వేటినైనా చేస్తారు. నాతోటి ప్రియమైన జరిపెట్టారా, ధనం అనేటువంటిది మనకు అవసరమే కానీ ధనాపేక్ష అనేటువంటిది మనకు ఉండకూడదు. ధనం వలన మనం మనుగడ కొనసాగిస్తాం, ధనాపేక్ష వలన మనం కీడు తెచ్చుకుంటాం. కనుక ఈ ధనాపేక్ష వలన ఎలాంటి కీడు మనకు సంభవిస్తుంది? ఈ ధనాపేక్ష వలన, ఈ ధనం మీద ఆశుడడం వలన, ఈ ధనాన్ని ప్రేమించడం వలన ఎలాంటి ఇబ్బందులు పడతాం అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము వాటికి చక్కటి సమాధానం ఇస్తుంది. ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. కనుక ఈ ధనం వలన కలిగేటువంటి కీడు ఏంటి, లేక నష్టం ఏంటో మనం ఆలోచించేద్దాం. దాంట్లో మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్ష అండి దేవుణ్ణి మరిచిపోయేటట్లు చేద్దట. నిజమే కదండి. అన్ని సమృద్ధిగా ఉంటే దేవుని దగ్గరికి వస్తారా? దేవుణ్ణి స్తుతిస్తారా? ప్రార్థన చేస్తారా? ఈరోజు ధనవంతులు ఎంతమంది దేవుని దగ్గర ఉన్నారు? నమ్మకంగా చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. అంటే ధనం అనేటువంటిది ఏం చేద్దంటే దేవుణ్ణి మరిచిపోయేలాగా చేద్దండి. అలాగే ఇశ్రాయేలు గురించి దేవుని గ్రంథంలో తెలియజేసినటువంటి ఒక మాట మనం ఆలోచించేద్దామండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందామండి. 12వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. మంచి ఇండ్లను కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెలు మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి అన్ని వర్ధిల్లుతున్నాయి. పాడి పంటలు వర్ధిల్లుతున్నాయి, మన సంపద వర్ధిల్లుతుంది, అన్ని వర్ధిల్లుతున్నాయి. అన్ని వర్ధిల్లుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనసు మదిస్తుంది. ఇశ్రాయేలు అలా అవుతారేమో. మీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో ఉండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో, మరిచిపోతావేమో. ధనం నిన్ను దేవుణ్ణి మరిచిపోయేటట్లు చేద్దామో. ఏమండి, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నారు, డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఉద్యోగం లేనప్పుడు ఎలా ఉన్నారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, వ్యాపారం చేయకముందు ఎలా ఉన్నారు, వ్యాపారంలో లాభం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు, ఆస్తులు లేనప్పుడు ఎలా ఉన్నారు, ఆస్తులు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు. చేంజ్ కనపడుతుంది కదా మనకి. అదేనండి, ధనాపేక్ష అనేటువంటిది దేవుణ్ణి మరిచిపోయేటట్టు చేద్దనమాట. మోషే గారు రాస్తున్నారు ఈ మాటలో. మోషే గారి చేత దేవుడు రాయిస్తున్నాడు. ఇల్లు కట్టించుకుని బంగారం సంపాదించుకుని మీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు మీరు మనసు మదించి దేవుని మరిచిపోతారేమో. అంటే ధనాపేక్ష
దేవుని మరిచిపోయేటట్లు చేద్దాం దాని అర్థం. రెండోది మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్షట అండి శిక్షను పొందేలాగా చేద్దట. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురత పడువాడు శిక్షనందకపోడు. సంపాదించాలి 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 ఆలోచన కలిగిన వాడు శిక్ష పొందుకుంటాడట. సంపాదించుకోకపోగా, ఏమంటే అర్థమవుతుందా? సంపాదించాలని ఆలోచన కలిగిన వాడు సంపాదించకపోగా శిక్ష పొందుకుంటాడట. కానీ పై మాట ఏమన్నా అండి, నమ్మకమైన వారికి దేవుని మెండుగా దొరుకుతాయండి. నమ్మకం ఉంచాలండి దేవుని మీద, డబ్బు మీద కాదండి నమ్మకం ఉంచేది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్షట దేవుని రాజ్యాన్ని కూడా ఆటంకంగా మారద్దట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువు వారు స్వయంగా చెప్పినట్టు మాటలు ఏంటనంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం అంటున్నాడు అక్కడ. అంటే ధనాపేక్ష అనేటువంటిది దేవుని రాజ్యాన్ని కూడా ఆటంకమే. కనుక ఆలోచించేయండి, ధనాపేక్ష వల్ల ఎన్ని నష్టాలు, ఎంత కీడు ఆలోచించేయండి. ఇక నాలుగోది మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్షటండి మన హృదయంలో వాక్యము లేకుండా చేద్దటండి. ధనాపేక్ష ఎంతమంది హృదయాల్లో వాక్యం ఉంటుంది? ఎంతమంది హృదయాల్లో విన్న వాక్య ప్రకారం జీవించగలుగుతున్నారు? ఎంతమంది వాక్యం విన్నట్టు వెంటనే వాక్యాన్ని స్పందించేటువంటి వారు ఉన్నారా? దానికి గల కారణం ఏంటి? దానికి మూలం ఏంటి? అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి. దీని మీదే కదా మనిషి ఆశ ప్రతిరోజు. దానికోసమే పరుగులు చేస్తున్నాడు, దానికోసమే అబద్ధాలు ఆడుతున్నాడు, దానికోసమే మోసాలు చేస్తున్నాడు, దాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ధనాన్ని కాపాడుకోవడానికి అసత్యాన్ని కొమ్ముగడుతున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. ధనాపేక్ష మన హృదయంలో వాక్యం లేకుండా చేద్దాడు. అంటే నీతి పక్షం నిలబడలేం. అప్పుడు దేవుని వాక్యం చదివినట్లయితే మార్క్స్ వార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం అండి. 18-19 వచనాలు చదువుకుందాం. విత్తవాన్ని కూర్చున్నటువంటి ఉపమానంలో యేసుప్రభువు చెప్పినటువంటి మాటలు 18-19 వచనాలు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని, ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం పోలినటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే వాక్యాన్ని వింటారు గాని హైకిక విచారము, ధనమోసము, హైకిక విచారము, బాగా బ్రతకాలి, అయి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలి, అయి కట్టుకోవాలి, ఈ కట్టుకోవాలి, ధనం మీద ప్రేమ, ఆశ, ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలోను చొచ్చి వాక్యము అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఐకిక విచారము, ధనమోసమే కాకుండా ఇతరమైన వాటి విషయంలో ఆపేక్ష కలిగినందున విన్న వాక్యము నిష్ఫలమైపోద్ది. అంటే ఏంటి అర్థం? హృదయంలో వాక్యం ఉండదని అర్థం. ఏమవుతుంది వాక్యం? మన ఐకిక విచారం వలన, ధనమోసం వలన, అన్నిటి మీద ఆపేక్ష వలన విన్న వాక్యం మనలోంచి వెళ్ళిపోతుంది. అంటే మన హృదయంలో దేవుని వాక్యానికి స్టోరీ ఇవ్వట్లా. దేనికి స్టోరీ ఇచ్చాం? డబ్బుకి స్టోరీ ఇచ్చాం. రకరకాల భౌతిక సంబంధమైన వాటికి మనం అవకాశం ఇచ్చాం. మన హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాల్సినటువంటి మనం డబ్బుకి మనం అవకాశం ఇస్తున్నామండి. నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటున్నాను అంటాడు 119వ కీర్తనలో. చెడు తలంపులు రాకుండా ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉండాలంటే ధనాన్ని ప్రేమించకూడదు, ధనాపేక్ష ఉండకూడదు నీకు. అప్పుడే నీ హృదయంలో దేవుని వాక్యం భద్రమంగా నిలుస్తుంది. ఇక 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్షట శోధన ఉరి తీసుకొద్దట. దాని మీద ఆశ ఉంటే శోధన గురవుతామండి. ఈ శోధన నేను ఎక్కడ తీసుకెళ్ళద్దంటే అవసరమైతే మనిషిని చంపడానికి తీసుకెళ్ళద్ది, అవసరమైతే మోసం చేయడానికి తీసుకెళ్ళద్ది, ఎక్కడికైనా తీసుకెళ్ళగలదు ఈ ధనాపేక్ష.
అదే నీకు ఉరిగా మారుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధంలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరము అనేక దురాశలోనూ పడుదరు. అట్టి మనుషులు నష్టంలోను నాశంలోను ముంచివేయును. ధనవంతులు అవడానికి ఆపేక్షించేవారు శోధంలోను ఉరిలోను పడతారట. అట్టి స్వభావం ఉన్నవారు నష్టంలో పడిపోతారటండి. ఎంత కీడండి అది. నాతోటి ప్రియమైన వాళ్ళారా, మీరు దేవుని పిల్లైనటువంటి మనం నష్టపోకూడదు. దేవుని పిల్లైనటువంటి మనకి కీడు సంభవించకూడదు. కీడు సంభవించకుండా ఉండాలంటే ధనం మీద మనకి ప్రేమ ఉండకూడదు. ఇక 6వది మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్ష అండి ఉపద్రవాన్ని తీసుకొద్దట, అంటే ప్రమాదాన్ని తీసుకొద్దట. ధనాపేక్ష చంపేవాళ్ళు ఎక్కువ అవుతారు, మోసం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, మన మీద నేరాలు మోపేవాళ్ళు ఎక్కువ అవుతారు, మన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువ అవుతారు, ఏమండి మనల్ని తక్కువ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఈడెప్పుడు నాశనం అవుతాడరా అని చూసేవాళ్ళు ఎక్కువ అవుతారండి. ఉపద్రవం తీసుకోవద్దు, ప్రమాదం తీసుకొద్దండి. ప్రమాదం తీసుకొద్దు, చంపను కూడా చంపుతారండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చదివినట్లయితే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఎడువుడి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చెమ్మటలను కొట్టినవాయను. ధనవంతులు అవడానికి ధనాపేక్ష కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే ఉపద్రవాన్ని తెచ్చుకుంటారటండి, అంటే ప్రమాదం తెచ్చుకుంటారట. అలాగా ప్రమాదానికి గురి కాకూడదని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాను. 7వది మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్ష అండి తృప్తినివ్వదట. ఏమండి ధనం ఉన్నవాడు కంటిన్యూ నిద్రపోడండి. ఎవడో చెట్టుకు పోతాడా, ఎవరు కాజేస్తారా, దీని గురించి ఆలోచన చేస్తాడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం కనుక మీరు చదివినట్లయితే, ద్రవ్యమును ఆపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తినందుడు, ధన సమృద్ధిని ఆపేక్షించేవాడు దాని చేత తృప్తినందుడు, ఇది వ్యర్థమే. ధనాపేక్ష నీకు ఎప్పటికీ తృప్తినివ్వదు. ఇక చివరిగా 8వదిగా మనం ఆలోచన చేసినట్లయితే ధనాపేక్షట మనల్ని పాడు చేద్దటండి. ధనాపేక్ష వలన మనం పాడైపోతామట. సామెతల గ్రంథం 11:28 చదువుకున్నామండి. సామెతల గ్రంథం 11:28. నువ్వు ధనాపేక్ష కలిగి ఉన్నావా, ధనం మీద ఆశ కలిగి ఉన్నావా, జాగ్రత్త, నువ్వు పాడైపోతావు. పాడైపోవడానికి దగ్గరగా ఉన్నావు, ప్రమాదానికి దగ్గరగా ఉన్నావు, నీ మీద ఉరి రావడానికి సిద్ధంగా ఉంది. శోధనలో పడిపోతావు నువ్వు, జాగ్రత్త. నీ జీవితం పతనం అయిపోతే జాగ్రత్త. ధనాపేక్ష సకల విధములైన కీడులకు మూలము. సామెతల గ్రంథం 11:28 మీరు చూసినట్లయితే 11:28 అంటాడు, ధనము నమ్ముకున్న వాడు పాడైపోవను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందును. ధనము నమ్ముకుంటే ఎవరైనా పాడైపోతారండి, కానీ నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతారట. చిగురాకు వలె వృద్ధి చెందాలని ఉందా, కీడు తెచ్చుకోవాలని ఉందా? ఆలోచన చేసుకోండి. ధనం కలిగి క్రీస్తుని జీవితం లేకపోతే ఉపయోగం ఏముంది? ధనం లేకపోయినా క్రీస్తుని జీవితంలో ఉంటే అదే గొప్ప ధనం, అదే గొప్ప ఆస్తి. ఏమంటే దేవునికి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎలా ఇవ్వాలో తెలుసు, ఎవరి ద్వారా ఇవ్వాలో తెలుసు, ఏ రీతిగా ఇవ్వాలో తెలుసు. తగిన కాలం మందు ఆయన మనకిస్తాడు. దాని గురించి మనం ఆపేక్షించాల్సిన అవసరం లేదు. దానికోసం అనేకమైన నేరాలు ఘోరాలు చేయాల్సిన అవసరం లేదు. అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. మోసం చేయాల్సినటువంటి పని అంతకంటే లేదు. నాకు దేవుడు ఎంత కావాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఆయన కొరకు, ఆయన పిల్లల కొరకు ధనాన్ని దాచుంచాడట. ఆయన దేవుళ్ళు దాచుంచాడట. ఆయన దాచుంచినటువంటి దేవుళ్ళు మీరు మీ కుటుంబాలు అనుభవించాలని, మీరు మీ కుటుంబాలు అనుభవించి సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కనుక ధనాపేక్షను విడండి, దేవుని మీద ప్రేమను పెంచుకోండి. డబ్బును ప్రేమించడం మానేయండి, దేవుని ప్రేమించడం ప్రారంభించండి. దేవుడు మరింత మన కుటుంబాలను దీవిస్తారు. మీ అందరికీ వందనాలు.